నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలుచుకునే ఆంధ్రప్రదేశ్ నుంచి సరికొత్త దందా షురూ అయింది. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ నుంచి రైస్ మాఫియా రెచ్చిపోతోంది. కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు, దళారులు కలిసి రైస్ స్మగ్లింగ్ దందాకు తెరతీశారు. దీంతో రేషన్ బియ్యానికి రెక్కలు వచ్చి టన్నుల కొద్దీ షిప్పుల్లోకి చేరిపోతోంది. ఈ అక్రమ దందాపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇవాల్టి ఫోకస్లో చూద్దాం. శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఇలాంటివి చూసాం. ఇప్పుడు కొత్తగా రేషన్ మాఫియా తయారైంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఖద్దరు వేసుకున్న పెద్ద పెద్ద గద్దలు సైలెంట్గా నడిపిస్తున్న మాఫియా ఇది. ఈ వైట్ కాలర్ మాఫియా కనుసన్నల్లో పేదల బియ్యం కాస్త గల్లీ నుంచి విదేశాల వరకు అక్రమంగా తరలిపోతోంది. పేదల బియ్యంతో పెద్దల దందా ఇది. పేదల నోటికాడి కూడుతో వ్యాపారం చేసే ఖద్దర్ రాబందుల దందా ఇది. సర్కారేదైనా దందా ఆగేదే లేదన్నట్టుగా సాగుతోంది. లక్షల్లో లంచాలు, కోట్లల్లో వ్యాపారం. ఇది రేషన్ మాఫియా తీరు. ఆంధ్రప్రదేశ్లో పేదల కడుపు నింపేందుకు ఉద్దేశించిన రేషన్ బియ్యం పథకం పక్కదారి పడుతోంది. దర్జాగా దళారులు, ఖద్దరు వేసుకున్న ప్రజా ప్రతినిధులు కలిసి 80% రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి ఏకంగా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఏదైనా ఎన్ని ఆంక్షలు విధించినా 3 లారీలు 6 బస్తాలుగా ఈ అక్రమ దందా సాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా 1.47 కోట్ల రేషన్ కార్డులున్నాయి. వాటి ద్వారా పేదలకు నెల నెల 2.14 లక్షల టన్నుల రేషన్ బియ్యం పంపిణీ జరుగుతోంది. కానీ అందులో 20% మాత్రమే పేదల నోట్లోకి వెళ్తోంది. మిగతా 80% బియ్యం తిరిగి బ్లాక్ మార్కెట్కు తరలిపోతోంది. ఈ దందా చేస్తోంది ఎవరో కాదు, దళారులు, కొందరు మిల్లర్లు, నేతలు, అధికారులే. మొత్తంగా మాఫియాగా ఏర్పడి పేదల బియ్యంతో కోట్ల రూపాయలు గడిస్తున్నారు. అసలు ఈ రేషన్ దందా ఎలా షురూ అయింది? పంపిణీ వ్యవస్థకు ఎక్కడ తూట్లు పడుతున్నాయి? పేదల బియ్యంతో పెద్దలు చేస్తున్న దందా టర్నోవర్ ఎంత? ఎలాంటి అంశాలను పరిశీలిస్తే కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు తెలుస్తాయి. రేషన్ బియ్యం లేదా పీడీఎస్ రైస్ను నెల నెలా పేదల వర్గాల వారికి సరఫరా చేస్తున్నారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో 1.47 కోట్ల రేషన్ కార్డుదారులు పీడీఎస్ బియ్యాన్ని తీసుకుంటున్నారు. నిజానికి రేషన్ కార్డుదారుల్లో 60% మంది సన్న బియ్యమే తింటున్నారు. అలాంటి వారు తాము తీసుకుంటున్న పీడీఎస్ రైస్ను తినడానికి ఉపయోగించటం లేదు. అలాని నెల నెలా రేషన్ తీసుకొని పక్షంలో కార్డు రద్దవుతుందనే భయం వారిలో ఉంది. ఇందుకు కారణమూ లేకపోలేదు. రేషన్ కార్డును చాలామంది ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు వినియోగిస్తున్నారు. రేషన్ బియ్యం కంటే ఈ పథకాలే వారికి ముఖ్యం. ఈ క్రమంలో కార్డు రద్దు కాకుండా నెల నెలా వేలిముద్ర వేసి నామ్కే వాస్తే అన్నట్టుగా బియ్యం తీసుకుంటున్నారు. అంతేకాదు, అక్కడికక్కడే దళారులకు అమ్మేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే రేషన్ మాఫియా దందాకు బీజం పడుతోంది. సర్కారు పేదల కోసం ఉచితంగా బియ్యాన్ని సరఫరా చేస్తోంది. కానీ వారు అమ్ముకోవడంతో ఇది పెద్దలకు లాభాలు తెచ్చిపెట్టే దందాగా తయారైంది. పేదల బియ్యాన్ని దళారులు కిలో 11 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. అలా దళారుల నుంచి బడా వ్యాపారులు కిలో 29 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ఇక అదే బియ్యాన్ని కిలో 40 రూపాయలకు విదేశాలకు ఎగుమతి చేస్తూ వ్యాపారులు కోట్లు గడిస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో వైట్ రైస్ దందా వాటా ఎంత? ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్న రేషన్ మాఫియా ఆగడాలను ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇప్పటికైనా సర్కార్ గట్టి చర్యలు తీసుకుంటుందా? అక్రమ రవాణాను ఆపుతుందా? రేషన్ దందాలో దళారులదే కీలక పాత్ర. వారు క్షేత్రస్థాయిలో బియ్యాన్ని సేకరిస్తారు. కొంతమంది దళారులు రేషన్ షాపుల వద్దే బియ్యాన్ని సేకరిస్తుండగా మరికొంతమంది ఇళ్లల్లో నుంచి తీసుకొస్తున్నారు. మరికొంతమంది బ్లాక్ మార్కెటర్స్ మరో అడుగు ముందుకేసి ఏకంగా రేషన్ డీలర్ల నుంచే చౌక బియ్యాన్ని సేకరిస్తున్నారు. కార్డుదారులకు పంపిణీ చెయ్యకముందే బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించేస్తున్నారు. ఒకవేళ బియ్యం కావాలని ఎవరైనా అడిగితే వచ్చే నెలలో తీసుకోమని చెబుతున్నారు. ఇక మాఫియాకు సహకరించే ఆయా ప్రాంతాలలోని ప్రజా ప్రతినిధులు, అధికారులకు నెలకు 5 లక్షల చొప్పున ముట్టజెబుతున్నారు. ₹1,00,00,000 చొప్పున కూడా అడ్వాన్సులు ఇచ్చేస్తున్నారంటే రేషన్ మాఫియా దందా ఏ రేంజ్లో నడుస్తోందో ఊహించుకోవచ్చు.
మరోవైపు రేషన్ మాఫియా రాబందులు అక్రమంగా సంపాదిస్తున్న లెక్క చూస్తే బుర్ర తిరిగిపోతుంది. ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యం కోసం 11,000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాయి. ఇందులో 20% మాత్రమే బియ్యాన్ని పేదలు తినడానికి ఉపయోగిస్తున్నారు. మిగతా 80% రైస్ బ్లాక్ మార్కెట్కు వెళుతోంది. అంటే 11,000 కోట్ల రూపాయలలో 80% అంటే 8,833 కోట్ల రూపాయల విలువైన బియ్యం దళారులే కొనుగోలు చేస్తున్నారన్నమాట. దీన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయలు గడిస్తున్నారు. ఇక ఎగుమతి విషయంలోనూ ఎక్కడా తగ్గడం లేదు. ఏకంగా పోర్టుల ద్వారానే విదేశాలకు బియ్యాన్ని తరలిస్తున్నారు. బియ్యాన్ని కొత్త సంచుల్లో నింపి పోర్టుల ద్వారా అక్రమ రవాణా చేస్తున్నా అడ్డుకునే వ్యవస్థే లేదంటే ముడుపులు ఏ రేంజ్లో ముట్టజెపుతున్నారో అర్థం చేసుకోవచ్చు. గత వైసీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖలో కీలక పదవులన్నీ అనునూయులకే ఇచ్చి అక్రమ రవాణాకు తెరతీశారనే వార్తలొచ్చాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా దోపిడీ దందాలో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా పోయింది. అడ్డు అదుపు లేకుండా అక్రమ దందా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టిన తరువాత ఈ అక్రమ దందాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. పీడీఎస్ రైస్ను అక్రమంగా తరలించే వారిపై కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం సీరియస్గా ఉన్న గ్రౌండ్ లెవెల్లో పనిచేసే అధికారుల వ్యవహారం చాలా దారుణంగా ఉందని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్. పైగా తనను కూడా షిప్ పైకి వెళ్లనీయకుండా బోటు అధికారులు అడ్డుకున్నారని, అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో కనిపిస్తోందన్నారాయన. ప్రభుత్వం ఇదివరకన్నా వెళ్ళి రేషన్ షాప్ డీలర్ దగ్గరికి పంపించేవాళ్ళేమో, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఏమైపోయింది, ఆ రేషన్ డైరెక్ట్ వ్యాన్స్ హస్ బికమ్ బస్తాలు వేసుకురావడం పంపించేయడం, ఆ లబ్ధిదారులకే 300 రూపాయలు ఇవ్వడం. ఇది ఏమైపోయింది, ఇది అందరికి ఒక ఆలవాలం అయిపోయింది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అయిపోయింది. కొన్ని వేల కోట్లు దీని నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. దారుణంగా ఆఫ్రికా దేశాల్లో దీన్ని 70 రూపాయలకు అమ్ముతారు. ఇందులో ఎవ్వరు చేసింది ఏం లేదు. 70 రూపాయలకి 73 రూపాయలకి అమ్ముతారు కేజీ. నాకు నిజంగా అనిపించింది ఏంటంటే, నిజంగా మనం ఈరోజు ప్రధానమంత్రి గారు చేసే ఈ విదేశాంగ విధానంలో మనం 70 రూపాయలు కానీ ఆఫ్రికా దేశాలకి ఇవన్నీ మనకి ఇట్లాంటి తప్పులు జరగకుండా ఉంటే కనీసం 43 రూపాయలకి ఇస్తే మనం దేశ పరపతి పెరుగుద్ది. మనకి అన్యాయంగా అకారణంగా స్మగ్లర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఎంత ధైర్యం అంటే వీళ్ళందరికీ కూర్చోబెట్టి కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్ళి నా మీద ఒత్తిడి పెడతా ఉన్నారు. నా మీద కూర్చోబెట్టి మీరేం చేయలేరు ఇట్లా మాట్లాడుతున్నారు నాతోటి. నేను ఈరోజు ఇందాకే చెప్పాను, ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు, సీఈఓ ఎవరో, ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరు, వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి ఆ షిప్ని సీజ్ చేయండి. నేను ఐ వాంట్ రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్ ఇది. అటు రేషన్ మాఫియాపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. రేషన్ బియ్యం వ్యాపారులను వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. పేదలకు ఇచ్చిన బియ్యం యథేచ్ఛగా అమ్ముకుంటున్నారని, కొందరు విదేశాలకు కూడా అక్రమ రవాణా చేస్తున్నారని, అలాంటి వారి తాట తీస్తామని హెచ్చరించారు. పేదవాళ్ళకు 2 రూపాయలకి ఉచితంగా బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని కూడా రీసైక్లింగ్ చేస్తున్నారు దొంగలు. దాన్ని కూడా మీకు చౌకగా 10 రూపాయలు ఇచ్చేసి 6 రూపాయలు 7 రూపాయలు మీకు ఇచ్చి ఆ బియ్యం తీసుకుపోయి విదేశాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. నేను అందుకే చెప్తున్నా, ఎవరైతే రీసైక్లింగ్ చేస్తున్నారో మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నా, వదిలిపెట్టడం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిజానికి ప్రభుత్వ వ్యవస్థలు కరెక్ట్గా పనిచేస్తే రేషన్ రైస్ పోర్టుకొచ్చే అవకాశమే లేదు. ప్రత్యేకంగా రేషన్ రైస్ తనిఖీల కోసం కాకినాడలో 3 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. రేషన్ రైస్ వస్తే సీజ్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో అది ఎక్కడా కనిపించడం లేదు. డబ్బులకు కక్కుర్తిపడి అధికారులు లైట్ తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. లారీకింతని ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏపీలో రేషన్ మాఫియాకు చెక్ పెట్టే పరిస్థితి లేదా? నిపుణులు ఎలాంటి పరిష్కారాలు చూపిస్తున్నారు? మరి దీన్ని కూటమి సర్కార్ అమలు చేసే పరిస్థితి ఉందా? ఓసారి చూద్దాం. రేషన్ రైస్ దందా ఓ చైన్ సిస్టమ్ మాదిరిగా తయారైంది. ఎందుకంటే పేదలకు ఉచితంగా ఇచ్చే రేషన్ రైస్ కోసం ప్రభుత్వం కిలోకు 43 రూపాయలు ఖర్చు చేస్తోంది.
వాటిని ఫ్రీగా రేషన్ కార్డుదారులకు ఇస్తున్నారు. కానీ వారు అక్కడే అంటే రేషన్ డీలర్ వద్దే అమ్మడం ద్వారా కిలోకు 11 రూపాయలు లభిస్తున్నాయి. 14 రూపాయలు చెల్లించి డీలర్ల వద్ద నుంచి వ్యాపారులు కొంటున్నారు. ఇక వ్యాపారుల నుంచి మిల్లర్లు, ఎగుమతిదారులు 18 రూపాయలకు కొంటారు. విదేశాలకు తరలించడానికి వెళ్లే సమయానికి కిలో 40 రూపాయలకు చేరుకుంటుంది. ఇవే బియ్యం ఆఫ్రికా దేశాలలో 70 రూపాయలు కిలో పలుకుతాయి. ఆఫ్రికా దేశాలలో బియ్యానికి ఫుల్ డిమాండ్ ఉంది. దానివల్ల సముద్రాలు దాటించి బియ్యాన్ని చేర్చవలసిన చోటకు చేరవేస్తున్నారు. ఇందుకోసం సొంతంగా నౌకలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే దందా ఏ రేంజ్లో నడుస్తోందో ఊహకు కూడా అందదు. ఇదంతా పెద్ద వ్యవహారంగా మారింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేల జోక్యం కూడా బాగా పెరిగిపోయింది. దీంట్లో ఎవరికీ మినహాయింపు లేదనేది ఓపెన్ సీక్రెట్. ఓ మామూలు మాకిచ్చేయండి, మీ పనులు మీరు చేసుకోండి అనే విధంగా వ్యవస్థ కనిపిస్తోంది. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. స్వయంగా పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగి కోట్ల రూపాయల విలువైన రేషన్ రైస్ను సీజ్ చేయించారు. కానీ అలా సీజ్ చేసిన బియ్యాన్ని సైతం కోర్టుకు వెళ్లి మరీ తిరిగి దక్కించుకున్నారంటే మాఫియా ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని వెనుక కోర్టు కేసులకు సైతం ఒక నెట్వర్క్ పనిచేస్తోందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కనివిని రీతిలో రాష్ట్రంలో ఉన్న 1,47,00,000 రేషన్ కార్డుదారులకు ఉచితంగా మేము సరఫరా చేస్తున్న బియ్యం ఇది 43 రూపాయల 40 పైసలు మాకు ప్రతి కిలో ఖర్చు అవుతోంది. దాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసి పేద ప్రజల దగ్గర వీళ్ళే 8 రూపాయలకి 10 రూపాయలకి కొని అన్యాయంగా ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఇక్కడి నుంచి ఇతర దేశాలకి తరలించే విధంగా ఒక రాజమార్గం ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ మాఫియాలాగా వీళ్ళు ఏర్పాటైపోయారు. సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రక్షాళన చేస్తాం. ఇంకా పూర్తి స్థాయిలో మాకు సమాచారం రావాలి. ఎందుకంటే సీజ్ చేసిన స్టాక్ అంతా కూడా కొలతలు వేయాలి. రేషన్ మాఫియాకు చెక్ పెట్టే పరిస్థితి లేదా అంటే చక్కని పరిష్కారం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. రేషన్ కార్డుదారుల్లో ఎక్కువ మంది సన్నబియ్యాన్నే వినియోగిస్తున్నారు కాబట్టి వారికి నెల నెలా సన్నబియ్యాన్నే సరఫరా చేస్తే ఈ బియ్యం అక్రమ దందా ఆగిపోతుందని చెబుతున్నారు. అంతేకాదు బహిరంగ మార్కెట్లోనూ బియ్యం ధరలు దిగొస్తాయంటున్నారు. కానీ దీనికోసం ప్రభుత్వంపై అదనంగా ఏడాదికి 1,800 కోట్ల రూపాయల భారం పడుతుందని చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధర కిలో 60 రూపాయల వరకు ఉంది. రైస్ మిల్లుల నుంచి తీసుకుని ప్రభుత్వమే సరఫరా చేస్తే కిలో 50 రూపాయల చొప్పున వస్తుంది. అప్పుడైతే పేద మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలో సన్నబియ్యం లభిస్తాయి. అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. దీంతో రేషన్ మాఫియా దందాకు శాశ్వతంగా చెక్ పెట్టొచ్చనేది నిపుణుల అభిప్రాయం. కానీ ఈ చిన్న సూత్రాన్ని కూటమి ప్రభుత్వం ఆచరిస్తుందా అనేది వేచి చూడాలి. అసలు మన రేషన్ బియ్యానికి విదేశాల్లో ఎందుకంత డిమాండ్? ఆ బియ్యాన్ని ఎందుకోసం ఉపయోగిస్తారు? దళారుల నుంచి ప్రజాప్రతినిధుల దాకా ఈ దందానే ఎంచుకోవటానికి కారణాలేంటి? ఓసారి చూద్దాం. మన రేషన్ బియ్యం ఇక్కడ తినడానికి పనికిరావు అన్నది చాలా మంది ఫీలింగ్. అయితే నిరుపేదలకు చవక బియ్యమే పరమాన్నం. దీన్ని పక్కన పెడితే పీడీఎఫ్ బియ్యానికి విదేశాల్లో మాత్రం మంచి డిమాండ్ ఉంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. నిజానికి ఆఫ్రికన్ కంట్రీస్లో వరి పెద్దగా పండదు. దీంతో అక్కడికి మనవాళ్లు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. ఇక్కడ 40 రూపాయల వరకు కొనుగోలు చేసి దాదాపు 70 రూపాయల వరకు అమెరికన్ కంట్రీస్కు అమ్ముతున్నారు. ఫలితంగా దాదాపు సగానికి సగం వరకు లాభాలు ఆర్జిస్తున్నారు. మన రేషన్ బియ్యాన్ని విదేశాల్లో బీరు తయారీకి కూడా ఉపయోగిస్తున్నారు. బియ్యాన్ని మరగబెట్టడం, తర్వాత పులియబెట్టడం ద్వారా బీరు ఉత్పత్తి చేస్తారు. విదేశాల్లో ప్రజలు తినడానికైనా ఇతరత్రా ఉపయోగించడానికైనా బియ్యం ప్రధానంగా ఇండియా లేదా చైనా నుంచే లభిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారు, ఎగుమతిదారుగా ఉంది. భారత్, చైనా కలిసి ప్రపంచ బియ్యం ఉత్పత్తిలో సగం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. బియ్యం విషయంలో చైనా అతిపెద్ద వినియోగదారుడిగా ఉండగా ఎగుమతుల్లో మాత్రం చిన్నదే. గతేడాది ప్రపంచ మొత్తం బియ్యం ఎగుమతుల్లో భారత్ వాటా 33% ఉంది. నాన్ బాస్మతి వైట్ రైస్ ఎగుమతులపై నిషేధానికి ముందు 2022లో ఇది 40% ఉంది. ప్రపంచ రైస్ మార్కెట్లో భారత్కు థాయిలాండ్, వియత్నాంలు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.
మరి ఇంత డిమాండ్ బయటే ఉంటే ఊరుకుంటారా? పేదల బియ్యం కొందరు పెద్దోళ్లకు అందుకే కాసుల కల్పతరువుగా మారింది. తెర వెనక నుంచి ఖద్దరు బాబులు మొత్తం వ్యవహారాన్ని గుట్టుగా నడిపించేస్తున్నారు. అక్రమార్కులు స్కెచ్చుల మీద స్కెచ్చులేసి వక్రమార్గంలో పోర్టులకు చేర్చి అన్ని అడ్డుల్ని తొలగించుకుంటూ విదేశాలకు తరలించేస్తున్నారు. అలా సరుకు వెళ్ళిందో లేదో వీరికి రావాల్సిన సొమ్ము గుట్టుచప్పుడు కాకుండా వచ్చి చేరాల్సిన అకౌంట్లలో పడిపోతోంది. ఈ మొత్తం సైకిల్ అంతా స్టార్ట్ అయ్యేది రేషన్ డిపోల నుంచే. అక్కడ ఉన్నా తిరిగి ఇలా చేరాల్సిన చోటుకు చేరుతోంది. చాలా రాష్ట్రాలలో ఈ మాఫియా ఉన్నా ఏపీలో మాత్రం కట్టలు తెంచుకుని హద్దులు దాటిపోతోందన్నది బహిరంగ రహస్యం. వక్రమార్గంలో చవక బియ్యం ఎలా తరలిపోతోంది, ఎవరు తరలిస్తున్నారు, తెర వెనుక ఎవరున్నారన్నది చాలా జిల్లాల్లో జనానికి తెలిసిందే. బహిరంగంగా చర్చించుకుంటారు కూడా. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ మాఫియాపై కాస్త గట్టిగానే ఫోకస్ పెట్టింది. తరచూ తనిఖీలతో హడావిడి చేస్తోంది. మరి ఆపరేషన్ రేషన్ మాఫియాకు ఎలా రేవు పెడుతుందో, ఎన్ని పందికొక్కుల్ని పట్టి బోనులో పెడుతుందన్నది వెయిట్ అండ్ సీ.